నోవహు కుటుంబం మాత్రమే ఈ రాత్రి ఆయన మనం ఎందుకు జ్ఞాపకం చేసుకున్నామంటే లోకమంతా పాడైపోయింది, లోకమంతా చెడిపోయింది, లోకమంతా ఇష్టానుసారంగా బ్రతుకుతుంది. కానీ దేవుడి కొరకు నీతిగా బ్రతికిన నోవహు అతని కుటుంబం మాత్రమే రక్షించబడగలిగారు. ఈ రాత్రి నీ సంగతి ఏంటి, నా సంగతి ఏంటి? ఎవరో ఎలా తిరుగుతున్నారో, ఎవరో ఎలా బ్రతుకుతున్నారో, ఎవరో ఎలాగో మాట్లాడుకుంటున్నారో వాళ్ళను చూసి మనకున్న భక్తిని మనం పోగొట్టుకునే వారు ఉండకూడదు, మన విశ్వాసాన్ని విడిచిపెట్టే వారు ఉండకూడదు, మనకున్నటువంటి ఆ దేవుడి మీద నమ్మకాన్ని మనం విడిచిపెట్టుకునే వారుగా ఉండకూడదు. కానీ నీతి మంతుడైన నోవహు వలె మనమందరం కూడా బ్రతకవలసిన వారమై ఉన్నాం. రెండవది దానియేలు గురించి చెప్తూ ఉన్నాడు. దానియేలు తన దేశంలో నెబుకద్నెజరు రాజు పరిపాలనలో బబులోను అనేటువంటి దేశానికి చెరగా వెళ్ళిపోయాడు. ఆ చెరగా వెళ్ళిపోయినప్పుడు ఆ దినాల్లో నెబుకద్నెజరు రాజు కొన్ని ఆర్డర్స్ పాస్ చేశాడు. కానీ ఎన్ని ఆర్డర్స్ పాస్ చేసినా కానీ తన దేవుడైన యెహోవా కొరకు ఒక నియమాన్ని కలిగి ఉన్నాడు. అది ప్రతి దినము కూడా ముమ్మారు దేవుడి సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసి తన దేవుడికి ప్రార్థన చేసేవాడు. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత బబులోను దేశం తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత ఆ బబులోను దేశంలో ఉన్నటువంటి ఈ దానియేలు తన ఆహారపు అలవాట్లు మార్చుకోలేదు, తన భక్తి అలవాట్లు మార్చుకోలేదు, తన ప్రార్థన జీవితాన్ని కూడా మార్చుకోలేదు. క్రైస్తవుడా, దేవుడి కుమారుడా, దేవుడి కుమార్తె, నువ్వు ఎక్కడ ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా కానీ నువ్వు అక్కడ కూడా దేవుడు నీకంటూ ఒక మంచి నియమాన్ని ఏర్పాటు చేసినప్పుడు, దేవుడి కొరకు ఒక క్రమాన్ని నువ్వు అలవర్చుకున్నప్పుడు, నువ్వు దేశం కానీ దేశం వెళ్ళా, రాష్ట్రం కానీ రాష్ట్రం వెళ్ళా, నీ ప్రజలు కానీ అన్యజనుల మధ్యలో తిరుగుతున్నా కానీ నీ దేవుడి నామ ఘనత కొరకు దానియేలు వలె నీతిమంతుడిగా నీతి తప్పకుండా నీ భక్తిని నువ్వు కాపాడుకోవలసిన వాడు అయినావు. ఆమేన్. మూడో వ్యక్తి కనపడుతున్నాడు, యోబు గారు. ఈ యోబు గారు చూసినప్పుడు తన జీవితంలో ఆస్తికి ఏమి తక్కువేం లేదు, ఐశ్వర్యానికి ఏమి తక్కువేం లేదు, పని వారికి ఏమి తక్కువేం లేదు, పిల్లలకేమి తక్కువేం లేదు, అన్ని ఉన్నాయి. అని ఒక దినాన సైతాన్ గడు వచ్చాడు. సైతాన్ గడు వచ్చి అతని విశ్వాసం మీద దెబ్బ కొడతా ఉన్నాడు, అతని భక్తి మీద దెబ్బ కొడుతున్నాడు, అతని నమ్మకాల మీద దెబ్బ కొడతా ఉన్నాడు. కానీ అన్ని విషయాల్లో కూడా అతని మీద దాడి జరిగింది. ఒకటి శారీరకంగా దాడి జరిగింది, రెండవది అతనుకున్నటువంటి ఆస్తి మీద దాడి జరిగింది, మూడవది తన ఆత్మస్థైర్యం మీద కూడా దాడి జరిగింది. ఇన్ని దాడులు జరిగినా కానీ యోబు మాట్లాడతాడు, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొను, యెహోవా నామమునకే స్తుతి కలుగును గాక. తన భార్యతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇన్ని శ్రమలు వచ్చినాయి, ఇన్ని శోకలు వచ్చినాయి, ఇన్ని ఇబ్బందులు వచ్చినాయి, ఏ రాకూడదా? దేవుడి చేత మేలు పొందాలి అనుకున్న మనకు కీడు రాకూడదా? ఖచ్చితంగా రావాలి. ఆ కీడు వచ్చినప్పుడే నువ్వు ఎంత భక్తి కలిగినవాడో, ఆ శోకం వచ్చినప్పుడే ఎంత నీతి కలిగినవాడో, నిజాయితీ కలిగినవాడో, దేవుడి కొరకు నువ్వు రోషము కలిగి బ్రతకగలవో లేదో ఆ శ్రమలే నీ జీవితాన్ని సెట్ చేస్తాయి. నువ్వు ఎంత భక్తి పరుడైనటువంటి విషయమో ఆ శ్రమ వచ్చినప్పుడే కదా తెలుస్తుంది. మనం నీతిమంతులము అని అనిపించుకోవాలంటే మన పక్కనికి ఒకటి ఎవరు ఉండాలి? పాపిస్తోడు ఒకటి ఉండాలి. ఇది వెలుగు అని అనిపించుకోవాలంటే పక్కన ఏముంది? బయట ఏముంది? చీకటి ఉంది. ఆ చీకటి లేకపోతే ఇది వెలుగు అని చెప్పగలుగుతామా? ఆ చీకటి ఉండబట్టే ఇది వెలుగు అని చెప్పగలిగాము. మన పక్కన ఆ పాపిస్తు వేలు ఉన్నా కానీ మనము దేవుడి కొరకు నీతిగా బ్రతికినప్పుడే ఆ ప్రత్యేకత ఖచ్చితంగా మనకు కనపడతా ఉంటుంది. ఇప్పుడు శ్రమలు కలిగినప్పుడు నిందలు కలిగినప్పుడు మనం ఎలా బ్రతకాలో తెలుసా? యోబు వలె బ్రతకాలి. వీళ్ళ నీతిమంతులండి. మన దేవుడి మందిరానికి వస్తూ ప్రార్థనకు వస్తూ వాక్యం వింటూ ఎంతమంది యోబు వలె బ్రతకడానికి నిశ్చయించగలిగిన వారు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? దానియేలు వలె రోషము కలిగి దేవుడి కొరకు భక్తి చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? నోవహు వలె లోకమంతా చెడిపోయింది కానీ నేను నా ఇంటివారు, నేను నా కుటుంబం దేవుడి కొరకు మాత్రమే బ్రతుకుతాం అని చెప్పగలిగినటువంటి భక్తి పరులుగా ఎంతమంది ఉండగలుగుతా ఉన్నాం? వాళ్ళ కష్టాలు రాలేదా? వాళ్ళ శ్రమలు రాలేదా?